జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం ఈ పాకిస్తాన్కు మిత్రదేశమైనటువంటి టర్కీకు చుక్కలు చూపిస్తుంది. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, 10 రోజుల క్రితం మన కాశ్మీర్లోనే పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ తీవ్రవాదులు అక్కడికి వచ్చినటువంటి మన టూరిస్టులను నువ్వు హిందువా లేకపోతే ముస్లిమా అని చెప్పేసి అడిగి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి ఇంకా డౌట్ ఉండే వాళ్ళని వాళ్ళ ప్యాంట్లు ఇప్పదీసి మరి చూసి చంపినారు దారుణంగా. ఇప్పుడు ఉగ్రవాదానికి మతం లేదంటారు కదా, ఉగ్రవాదానికి మతం అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి ఈ దాడి అయితే నిరూపించింది. అంతే కదా అక్కడ జరిగింది. నువ్వు ప్యాంట్లు ఇప్పి సరే నువ్వు శుద్ధి చేసుకుంటావా లేకపోతే ఏందనేది చెక్ చేసి మరీ చంపినామంటే దానికి ఉగ్రవాదానికి మతం అనేది ఉన్నట్టా లేనట్టా? చనిపోయిన వాళ్ళలో ఏ ఒక్క ముస్లిం కూడా లేడు. కానీ కొంతమంది ఏం చేశారు, ఓయమ్మ చనిపోయిన వాళ్ళలో అంతా ఆల్మోస్ట్ అంతా ఉండేది ముస్లిం లెగినని చెప్పేసి అదొక అబద్ధ ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టినారు. అంటే మీరు అబద్ధాలు చెప్పినా కూడా ఈ నిజాలు అయిపోతాయి, నిజాలు మాత్రం మేము మాట్లాడితే అది అబద్ధం అవుతుందా? ఏంది ఇదంతా కూడా? సరే, ఇక విషయానికి వస్తే ఈ తీవ్రవాద దాడి విషయంలో ప్రతీకార దాడులు చేయడానికి భారత యుద్ధ సన్నాహాలు చేస్తుంది. భారత్ చేస్తున్నటువంటి ఈ యుద్ధ సన్నాహాలకు ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతునిస్తున్నాయి. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని ఫలితంగా ఈ పాకిస్తాన్ పైన అంతర్జాతీయంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మన భారతదేశం ఈ అయినటువంటి పాకిస్తాన్ పైన కఠిన ఆంక్షలు అయితే విధిస్తుంది. అయితే పాకిస్తాన్కు 3 దేశాలు మాత్రమే బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నాయి. అవి వచ్చేసి చైనా, టర్కీ, మలేషియా. ఈ 3 దేశాలు. మలేషియా పరోక్షంగా పాకిస్తాన్కు సహకరిస్తూ ఉంటే చైనా మాత్రం పాకిస్తాన్లో శాంతిని నెలకొల్పే విషయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తామని చెప్పి పాకిస్తాన్కు హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకా అలవాటే కదా చైనాకి ఇట్టా పనులన్నీ కూడా చేయడమా. ఇకపోతే అత్యంత కీలకమైనటువంటి శాటిలైట్ సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేస్తామని చెప్పేసి మరో మతపిచ్చి దేశమైనటువంటి టర్కీ అయితే ప్రకటించింది. టర్కీ ఈ ప్రకటన చేసిందో లేదో వెంటనే గ్రీస్ దేశం రంగంలోకి దిగిపోయింది. ఈ గ్రీస్ దేశానికి టర్కీకు అస్సలే పడదు. ఇవి 2 కూడా శత్రు దేశాలు అన్నమాట. అందుకే టర్కీ పాకిస్తాన్కు శాటిలైట్ సమాచారం అందించి సహాయం చేస్తామని చెప్పి ప్రకటించడంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి గ్రీస్ దేశం మన భారత్కు బాసటగా నిలబడింది. తీవ్రవాదం పైన భారత్ తీసుకునేటటువంటి ఎటువంటి చర్యలకైనా కూడా సపోర్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ గ్రీస్ దేశం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా భారత్ తమను నిరభ్యంతరంగా సంప్రదించవచ్చని చెప్పేసి గ్రీస్ అయితే తెలియజేసింది. ఇక టర్కీ విషయానికి వద్దాం. ఈ టర్కీ అధ్యక్షుడి పేరు వచ్చేసి తయ్యిప్ ఎర్డోగాన్. వీడు ఒక సగం పిచ్చోడు చెప్పాలంటే. పైగా మత పిశాచి కూడా, విపరీతమైన మత పిశాచి, మామూలు పిశాచి కాదులే ఇది. ఎలాగైనా సరే ఈ ఇస్లామిక్ దేశాలన్నిటి కూడా తాను సుల్తాన్ అయిపోవాలని చెప్పేసి ఈ టర్కీ అధ్యక్షుడైనటువంటి తయ్యిప్ ఎర్డోగాన్ బలమైన కోరిక. అందులోనూ పాకిస్తాన్ కూడా ముస్లిం దేశం కావడంతో ఇక ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు పట్టణ పగ్గాలు లేకుండా పోతున్నాయి. వీడు రహస్యంగా పాకిస్తాన్కు సహాయం చేస్తున్నట్టు అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు ఏ దేశమైనా సరే యుద్ధం చేయాలి అంటే ఆ దేశానికి శాటిలైట్ సమాచారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ శాటిలైట్ టెక్నాలజీ లేకపోతే ఆ దేశం రెక్కలు లేని పక్షితో సమానం. అందుకే ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాను ఈ శాటిలైట్ సమాచారాన్ని పాకిస్తాన్కు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలియజేశాడు. దాపరికాలు ఏం లేవు, ఎందుకంటే మత పిచ్చోడు కదా, ఆ మాత్రం చేస్తాడు, దాంట్లో ఏం అనుమానాలు ఏం లే, ఆశ్చర్యపోవాల్సిన విషయం అంతకంటేలే. దీంతో వెంటనే ఈ విషయం పైన భారత్ రియాక్ట్ అయింది. ఈ విషయం పైన టర్కీతో తెర వెనుక భారత్ అయితే చర్చలు చేస్తాను. ఈ సందర్భంగా మన భారత రాయబారి టర్కీకు కఠినమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ మీరు కనుక మా దేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేసినట్లయితే టర్కీకు చెందినటువంటి ఈ శాటిలైట్ల మొత్తాన్ని కూడా కూల్చి పారేస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం టర్కీను హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, ఈ భూ ప్రపంచంలో శాటిలైట్లు కూల్చగలిగేటటువంటి యాంటీ శాటిలైట్ల మిసైల్స్ 4 దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి. వాటిలో మన భారత్ కూడా ఒకటి. ఈ బలంతోనే, ఈ ధైర్యంతోనే టర్కీకు
మన భారత ఈ శాటిలైట్ల విషయంలో సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చిందంట. అది విషయం. లేకపోతే తమాషా ఓడి చేసిందే లంగా వ్యాపారము, దానికి మళ్ళీ నువ్వు సపోర్టా? సిగ్గు లేకపోవన్నా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.